హలో అండి, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకనుకుంటున్నారా? దేవీ నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా అందుకే. ఈ 9 రోజులు అమ్మవారిని అలంకరించి ఆమె పూజ చేస్తున్నప్పుడు నా మనసు చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. సో, ఇప్పుడు మన అమ్మవారికి డ్రెస్ ఎలా కుట్టాలో 3 ఈజీ స్టెప్స్‌లో చూపిస్తాను. ముందు మంచి క్లాత్‌ని కలెక్ట్ చేసుకోండి. లైక్ మీ బ్లౌజ్ పీస్‌లా. నేనైతే మా పక్క బొటిక్ ఆమెని అడిగాను. ఆమె చాలా మంచి మంచి పీసెస్ తెచ్చిచ్చారు. అవి తీసుకుని ఇలా 3 ట్రయాంగిల్స్‌లో కట్ చేసుకోండి. నేనైతే మా అమ్మవారి సైజుని బట్టి చూపిస్తున్నాను. ఇది బిగ్ పార్ట్. ఇది లంగా అవుతుంది. లంగాకి ఎన్ని కుచ్చులుంటే అంత బాగుంటుంది. కాబట్టి ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న హోల్స్‌లా చేసుకుని ఇలా పెట్టుకోండి. ఇవన్నీ కలిపుంచడానికి ఒక స్టిచ్ వేసుకుందాం. లంగా అమ్మవారికి కట్టడానికి మనకు తాడు లాంటిది కావాలి కాబట్టి ఆ సైడ్‌లో ఇంతకు ముందు చేసిన స్టిచ్‌కి అటాచ్ చేయండి. అంతేనండి. ఆ థర్డ్ పీస్ ఏమో ఓని. ఇంకా మనం అమ్మవారికి డ్రెస్ రెడీ అయినట్టే. ఇవన్నీ నేను ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాను. నవరాత్రులు స్టార్ట్ అయ్యాక నేను రోజు అమ్మవారిని ఎలా అలంకరిస్తానో చూపిస్తాను. ఓకేనండి. బాయ్. మీరు మీ పూజా ప్రిపరేషన్స్ ఎలా స్టార్ట్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి.